హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, మా పిల్లలకి గజ్జలకి పూజ చేయించాను. ఈ వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్, ఎలా చేయించాను ఏంటి మొత్తం మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి బ్లెస్సింగ్స్ అనేవి మా పిల్లలకి ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరూ బ్లెస్ మీ. చూడండి ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఫేమస్ అనమాట కూచిపూడి డ్యాన్స్ అనమాట. అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డ్యాన్స్ అనేది ఫేమస్ అనమాట. నాకు తెలిసి మన ఇండియాలో దగ్గర దగ్గర 6 డ్యాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో మా పిల్లల ఇంట్రెస్ట్ మేరకి నేను కూచిపూడి డ్యాన్స్కి అనేది జాయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డ్యాన్స్ మేడం అయినటువంటి ఐశ్వర్య మ్యామ్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే మేడం గారు చాలా బాగా చక్కగా ప్రతిదీ సపోర్ట్ చేస్తా, ప్రతిదీ మనకు తెలియపోయినా ఇలా అండి ఇలా చేయాలి ఇదేని చాలా వివరంగా చెప్తారన్నమాట మేడం మాత్రం. ఫ్రెండ్స్, మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీ యొక్క ప్రతి ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి చదువు ఎంత ఇంపార్టెంటో అలాగే కల్చర్ యాక్టివిటీస్ అనేవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మన పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను మనం గుర్తించి వాళ్ళకి ఆ టయానికి ఏది కావాలో అది అందించడమే మన పేరెంట్స్గా వాళ్ళకి ఇచ్చే మనం మెయిన్ గిఫ్ట్ అనమాట. మెయిన్ మా పిల్లలకి నేను ఇచ్చిన ఒక పెద్ద ఆస్తి ఏమైనా ఉంది అనుకుంటే నా ఒపీనియన్ ఫ్రెండ్స్, నేను వాళ్ళకి ఇచ్చింది ఇదే అని నేనైతే ఫీల్ అవుతున్నాను. అంటే రేపు వాళ్ళ ఫ్యూచర్లో అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఆస్తి ఇస్తున్నాను అంటే ఆ గజ్జలే అనమాట. అంటే నా ఫీలింగ్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మేడం గారైతే మృదుల కాళ్ళకి గజ్జలు కడుతున్నారు, అలాగే రూపశ్రీకి కూడా అనమాట. చూడండి, మాతో పాటు ఇంకో పాప కూడా ఉందన్నమాట. ముగ్గురికి కలిపి గజ్జలకి పూజ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగా జరిగిందనమాట. మేడం గారు అయితే చాలా బాగా చేశారు. అంటే నేను మేడం గారిని పొగడడం కాదు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే తెనాలిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి మేడం గారిని విజిట్ చేయండి, చాలా బాగా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ డ్యాన్స్ క్లాస్ వచ్చేసి మనకి చిండ్రా ఊరు పార్క్ ఉంది చూసారా, పక్కన శివాలయం ఉంది, అక్కడ చెప్తున్నారనమాట మేడం గారు. శివాలయంలో చెప్తున్నారు. కావాలి ఎవరినన్నా జాయిన్ చేయాలి అనుకుంటే తెనాలిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మేడం గారిని కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఫ్రెండ్స్, మనకి చదువు ఎలాగో ఇది కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. అంటే దీనికి కూడా ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనము 10th, ఇంటర్, డిగ్రీ, బీఈడి, ఎంఎస్సి ఎలా చేస్తామో కూచిపూడి డ్యాన్స్లో కూడా ఫ్రెండ్స్ అలా కోర్సు ఉంటాయి అన్నమాట. ఆ కోర్సు మనం రాయడానికి ఎలిజిబుల్ ఏజ్ వచ్చేసి 14 సంవత్సరాలు ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే 14 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. 15 ఇయర్ రన్నింగ్లో ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనము ముందుగా గజ్జలకి పూజ చేసిన తర్వాత పంచెల మీద తాంబూలం పెట్టి తర్వాత బియ్యం అనేది పోసి ఆ బియ్యంలో కూచిపూడి డ్యాన్స్ అనేది చేపిస్తున్నారు మేడము. చూడండి ఫ్రెండ్స్, నాకు కొత్త అనమాట, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేడము చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారనమాట. అంటే వాటికి కోర్సు ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. క్లాసికల్ డ్యాన్స్ మన ఇండియాలో 6 ఫేమస్ అని చెప్పాను కదా, వాటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కథక్, నార్తరన్ ఇండియాలో ఇది బాగా ఫేమస్ ఫ్రెండ్. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ కూచిపూడి డ్యాన్స్ అనమాట, ఏపీ మనదే అనమాట సెకండ్. థర్డ్ వచ్చేసి కథాకళి అనమాట,
ఇది కేరళలో ఫేమస్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఒడిస్సీ అనమాట. ఇది ఒరిస్సాలో బాగా ఫేమస్ మాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి భరతనాట్యం, తమిళనాడులో ఇది బాగా ఫేమస్ ఫ్రెండ్స్. లాస్ట్ సిక్స్త్ వన్, ఈ సిక్స్త్ వచ్చేసి మణిపూర్, ఇది మణిపురి అనమాట. ఇది ఫేమస్ అనమాట. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఫేమస్ అనమాట. మన ఇండియా వైజ్గా మొత్తం 6 ఉన్నాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మేడం గారు మూషిక వాహన సాంగ్ చేపిస్తున్నారనమాట మన పిల్లల చేత. వాళ్ళు చేస్తున్నారు. ఫ్రెండ్స్, మన వీడియో ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమీ లేదు ఫ్రెండ్స్, తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటారని ఈ వీడియో చేస్తున్నానమాట, వేరే ఉద్దేశం కాదు. ఫ్రెండ్స్, కూచిపూడికి సంబంధించిన ఎగ్జామ్ అని మీకు చెప్పాను కదా, ఈ ఎగ్జామ్లో కూడా తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా మనం ఎగ్జామ్ అనేది రాయొచ్చు అనమాట. సో మన మాతృభాష అంటే తెలుగు కాబట్టి సో నేను కూడా మన పిల్లలతో తెలుగే రాపించదలుచుకున్నాను. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తానన్నమాట నేను. ఫ్రెండ్స్, మా మామయ్య గారిని, అత్తయ్య గారిని అండ్ మా ఫాదర్ని, మదర్ని కూడా ఇన్వైట్ చేశాను. ఫస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా కావాలని. ఎందుకంటే ఫస్ట్ మన ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటే మంచిది కదా, నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కూచిపూడికి ఉపయోగించేటువంటి జ్యువెలరీ కానీ, కూచిపూడికి సంబంధించిన డ్రెస్సు అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, నేను కూడా కూచిపూడి డ్రెస్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అన్నది అది కూడా నేను చూసి నేర్చుకుంటున్నాను అన్నమాట. ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండిద్ది, మామూలు డ్రెస్సులకి వీటికి డిఫరెంట్ ఏంటి, ప్రతిదీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక్కొక్క వీడియో పెడతా ఉంటాను. చూడండి, ఎవరికన్నా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు, కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఎందుకంటే యూజ్ అవుతుంది కదా మన పిల్లలకి మనము స్టిచ్చింగ్ చేసుకోవడం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇప్పటి వరకు మన వీడియో చూసినటువంటి అందరికీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.